పాలల్లో విషం, నెయ్యిలో కల్తీ, తినే ఆహారంలో కల్తీ, కూరగాయల్లో పురుగులు, రకరకాలుగా బిజినెస్ పూర్తిగా ఎక్కడ చూసినా మోసపూరితమైన బిజినెస్. పిల్లలు చనిపోయినా దిక్కుదశ లేకుండా పోతుంది, పెద్దలు చనిపోతున్నా దిక్కుదశ లేకుండా పోతుంది. మా వ్యాపారం మాకు వస్తే చాలు, మాకు డబ్బులు వస్తే చాలు, మాకు ఆదాయం ఉంటే చాలు అన్న లోక ప్రపంచం. అలాగే చంపినా, కొట్టినా, తిట్టినా, ఏం చేసినా కూడా ఎవడు అడగడు, ఎవడు మమ్మల్ని దండించడు అన్న రాజకీయ కోణంలో కుట్రలు, కుతంత్రాలు. అలాగే దైవ దర్శనాలకు వెళ్ళినా ఇంకో చోటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు ప్రజలకు భరోసా లేని విధానంలో ఎవరైనా ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఎక్కడైనా కూడా మాట్లాడితే ఆ వ్యక్తి పైన ముక్కుముడిగా దాడులు, చివరికి ఇష్టం వచ్చినట్టు ఆ పైన ఇబ్బందులు గురి చేసే విధానాలు. ఈ విధంగా రాష్ట్రంలో, రాష్ట్ర పాలనలో మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇటువంటి విషయాలలో ఒక కఠినమైన శిక్షలు, కఠినమైన చర్యలు తీసుకోకుండా ఎక్కడ కూడా చూడనట్టు ఉండడం కరెక్ట్ కాదు. బాగా ఆలోచన చేయండి. ఎప్పుడైతే సమాజంలో చెడుపు చేస్తారో వాళ్ళను పబ్లిక్లో, మనకు ఏమంటే మన రాజ్యాంగంలో లేదు కానీ ఆ విషయాలు కొన్ని రాజ్యాంగాలలో, కొన్ని దేశాలలో ఎక్కడైనా కానీ ఇబ్బందులు గురి చేస్తున్నారంటే పబ్లిక్లో లైట్ స్తంభాలు కట్టేసి ఉరి తీసే విధానాలు ఉన్నాయి. కానీ అలాంటివి మన దేశంలో లేవు. ఒక లౌకికంగా మన భారత రాజ్యాంగం